నిరుపేదలకే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసేలా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్టు కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. మెదక్ జిల్లా కుల్చర్ మండలం వెంకటాపూర్ గ్రామంలో గృహ నిర్మాణ శాఖ మండల ప్రత్యేక అధికారులు ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారుల విచారణ ప్రత్యేక అధికారులతో కలిసి శనివారం కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లు మంజూరుకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసేందుకు స్పష్టం చేయాలన్నారు. లబ్ధిదారుల ఎంపికలో నిరుపేదలకు ప్రాధాన్యత ఇవ్వాలని, అర్హులైన కుటుంబాలకు న్యాయం జరిగేలా లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా మరియు సమగ్రంగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా నిజమైన అవసరమైన ఇండ్లు లేని పేద కుటుంబాలకు ఇల్లు ఇవ్వాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందన్నారు. గ్రామ, వార్డు స్థాయిలో అర్హులైన లబ్ధిదారులకు వివరాలను పరిశీలించారు. వారిని ఎంపిక చేయాలని కలెక్టర్ వివరించారు. ఈ మేరకు లక్ష్యాల వారీగా నిర్దేశించుకొని అర్హుల జాబితాలను ఎంపిక చేసి వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తు పరిశీలనలో ఎక్కడా కూడా ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా క్షేత్రస్థాయిలో సజావుగా సర్వే చేయాలని, ప్రభుత్వం నియమ నిబంధనలకు అనుగుణంగా అర్హులకు మాత్రమే ఇందిరమ్మ ఇల్లు అందేలా చూడాలని స్పష్టం చేశారు. అలాగే సర్వే చేసిన వివరాల పత్రాలను అత్యంత జాగ్రత్తగా భద్రపరచాలన్నారు. పరిశీలన చేసిన క్రమంలో పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. ఎంపిక ప్రక్రియలో ఎలాంటి అక్రమాలకు చోటు చేసుకోకుండా సాంకేతిక పరిజ్ఞానంతో విచారణ చేయడం జరుగుతుందని, ఏదేని అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామాల వారీగా పరిశీలన పూర్తి కాగానే మొదటి విడతలో ఎంపిక చేసిన అర్హుల జాబితాను గ్రామ పంచాయతీ కార్యాలయంలోని నోటీసు బోర్డులో ప్రదర్శించాలన్నారు. ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు తక్షణమే నిర్మాణం చేపట్టేలా అవగాహన కల్పించాలన్నారు. విడతల వారీగా నిధులకు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. అలాగే ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ శ్రీనివాసరావు, ఎంపీడీఓ రఫీకో నిసా, మండల పంచాయతీ అధికారి కృష్ణవేణి, మండల వ్యవసాయ అధికారి శ్వేతకుమారి, ఐకేపీ ఏపీఎం సుశీల్వ, పంచాయతీ కార్యదర్శి సంధ్య, వివోఏ నెల్లి యశోద తదితరులు పాల్గొన్నారు. ఇదే ప్లేస్ లో వాళ్ళు ఇదే అన్నారు సార్. మనం అప్పుడు ఇందిరమ్మ ఆపప్పుడు కూడా వాళ్ళు ఇదే ప్లేస్ లో కట్టుకుంటామని మనం లొకేషన్ ఇదే పెట్టినాం సార్. మరి ఎక్కడ ఉంటారు మరి మీరు అప్పటి వరకు అక్కడ రోడ్డు ఇంకో ప్లాట్ జాగు ఉంది సార్, అక్కడ సైడ్ వేసుకోవాలి. ఇది తీసుకుపోయి అక్కడ వేసుకొని ఇక్కడ వర్క్ నడిపించుకోవాలి. తీస్తే